ఏంటే చెప్పేది? నువ్విలా చెప్పగానే అక్కడ పోయిన పరుగు ఇక్కడ తిరిగి వస్తుందా? బామ్మ, మీ ఇంట్లో పని మనిషిగా ఉంటున్న ఈ బానుని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. జాను, వాడసలేమీ తెలియనట్లు ఇలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రావడమేంటో, అది చూసి అమ్మా నాన్నలు ఆనందపడ్డమేంటో అస్సలు నాకేం అర్థం కావట్లేదు. నేను ఆ నరకం నుంచి తప్పించుకోవాలనే ఇదంతా చేశాను. వాడు అదే నరకంలోకి మళ్ళీ నన్ను తీసుకెళ్లి పడేయాలని చూస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. అమ్మ బాను, ఒకసారి ఇలా రామ్మా. ఏందా ఆంటీ? ఏం ఆలోచించావమ్మా? ఇంకా ఆలోచించడానికి ఏముంది త్రివేణి? బుద్ధిమంతుడు, ఆస్తిపరుడు, పైగా కోరి వచ్చాడు. చూడమ్మా, నువ్వు ఇవాళ కాకపోతే రేపైనా పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్లాల్సిందే. అదేదో ఈ జయనందన్నే చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తునిచ్చిన వాళ్ళం అవుతాం. మాకు ఆనందంగా ఉంటుంది. కానీ అంకుల్, నన్ను దుబాయ్ పంపిస్తా అనే కదా మీరు గిడికి తీసుకొచ్చిరు. కళ్ల ముందు పంచభక్ష పరవాణాలు కనిపిస్తుంటే ఎక్కడ ఉన్న పచ్చడి మెతుకుల గురించి ఆలోచిస్తావేంటమ్మా బాను? ఆడపిల్ల పరాయి దేశం వెళ్లడం కన్నా మంచి మనసున్న భర్త దగ్గర ఉండడం చాలా అదృష్టమమ్మా. నీకు ఆ అదృష్టం దక్కింది, నువ్వింకేం ఆలోచించుకు. నీ అదృష్టం బావుండబట్టే నువ్వు తన భార్య పోలికలతో ఉన్నావు కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకోవడానికి సంబంధం అడుగుతున్నాడు. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా మా మాట విని నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకో అమ్మా. కానీ నాన్న, విశ్వ, ఇది తన జీవితానికి సంబంధించింది. నాకు తన నిర్ణయమే ముఖ్యం. దేవుడా, వీళ్ళకి ఎలా నేను నో అని చెప్పేది? నేను నీతో ఉంటే నేను ప్రతి ఒక్కరిని కోల్పోవాల్సి వస్తుంది. చెప్పమ్మా. నేను ఇక్కడ ఉండిపోవాలనో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనో అంత మీ చేతుల్లోనే ఉంది. అంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టే కదా? దయచేసి నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. 2 రోజులా? జర మీరు రేపెల్లుండి దాకా ఆగితే నా నిర్ణయం ఏందనేది మీకు తెలిసిపోతుంది అంకుల్. సరే అమ్మా, అలాగే కానీ ఎలాగూ విశ్వాసైలులో పెళ్ళుంది కదా, అదే ముహూర్తానికి నిన్న జయనందన్ చేతుల్లో పెడితే నీ రుణం కొంతైనా తీర్చుకున్న వాళ్ళం అవుతాం. జయనందనే ఫోన్ చేస్తున్నాడు. హలో జై. బానుతో మాట్లాడారా? తన్ని ఒప్పించారా? తనకి 2 రోజులు టైం కావాలని చెప్పింది. నీకే విషయం అనేది నేను చెప్తాను.
అది శుభవార్తే అవుతుందనుకుంటున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. ఓకే అండి, ఉంటాను. హ్మ్. సంథింగ్ ఫిషీ. వైకుంఠం, జాను ఇంత త్వరగా పెళ్లి ఒప్పుకోవడం ఏంటి? ఏదో తేడా ఉంది. నీకేమనిపిస్తుంది? నాకు అలాగే అనిపిస్తుంది సార్. కదా, చూద్దాం. ఇప్పటిదాకా ఎమ్మెల్యే అభ్యర్థి విశాలాక్ష్మి ఇంట్లో కోడల్ని ఎలా చిత్రహింస పెట్టారో చూశారు కదా. ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తుంటే కోడల్ని ఇప్పుడు కూడా రాసి రంపాన పెడుతున్నట్టున్నారు. ఏ ఆపండి, మీరు ఆపండి, దయచేసి ఆపండి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. దీన్ని ఇలా షూట్ చేయడం పద్ధతి కాదు. కరెక్ట్ టైంకి వస్తున్నారు. రండి రండి. అది నిజమో కాదో చెప్పాల్సింది వీళ్ళు కాదు. అదిగో తులసి వాళ్ళ అమ్మా నాన్నలే వస్తున్నారు. అంతా వాళ్ళే చెప్తారు, వాళ్ళని అడగండి. అగ్నికి ఆజ్యం పోసినట్టు వీళ్ళిప్పుడొచ్చారంటమ్మా. ఇదిగో నీ కోడలు తీసుకొచ్చిందనే నా అనుమానం. మేడం, మీ కూతుర్ని చిత్రహింసలు పెడుతున్నారన్నది మీకింతకు ముందే తెలుసా, లేక ఇవ్వాలే టీవీలో చూసారా? ఒకవేళ ముందే తెలుసుంటే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు? లేదా ఇప్పుడు తెలుసుంటే మీరేం చేయబోతున్నారు? కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్టు చెప్తారు కదా. మీరు అలా చూస్తూ ఉండండి. వీళ్ళు చేసిన దారుణాలు కళ్ళకు కట్టినట్టు చెప్తారు. చెప్పండి, మీ కూతురికి పెళ్లి చేసి ఇలాంటి వాళ్ళ ఇంటికి పంపిస్తే ఆ అమ్మాయిని రాసి రంపాన పెట్టారు. గృహహింసా చట్టం కింద వీళ్లపైన కేసు ఏమైనా పెట్టబోతున్నారా? ఎందుకు అలా సైలెంట్గా ఉన్నారు సార్? మాట్లాడండి.